హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనమైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దామండి. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే అండి, బయట సాస్ కానీ అలాంటివి ఏమీ వేయకుండా నీట్గా టేస్ట్గా ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకోండి. అవి కొంచెం ఫ్రై చేసుకోండి, కొంచెం కలర్ చేంజ్ అయ్యేలా తర్వాత ఫ్రై చేసుకోండి. తర్వాత అందులో ఎర్రగడ్డలు వేసుకోండి. తెలుసు కదా అండి, ఎర్రగడ్డలు కొంచెం బ్రౌనిష్ కలర్, గోల్డిష్ కలర్లో వచ్చేంత వరకు కొంచెం వేయించుకోండి. తర్వాత అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అది పచ్చివాసన పోయేంత వరకు నీట్గా వేయించుకోండి. తర్వాత అందులో ఒక 5-6 గుడ్లు కొట్టిపోసుకోండి. నేను 2 మనుషులకి చేస్తున్నానండి కాబట్టి 5-6 గుడ్లు వేసాను. ఒకరికైతే 3 వేసుకోండి, అది మీ ఇష్టం అండి గుడ్లు ఎన్ని వేసుకున్నా. అందులో కొంచెం సాల్ట్ వేయండి. మళ్ళీ రైస్ వేసాక వేసుకోవాలి సాల్ట్, మొత్తం ఇప్పుడే వేసేయకూడదు. పసుపు వేసుకోండి, సరిపడినంత పసుపు వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ వేసాను. కారం కొంచెం వేసుకోండి. గరం మసాలా 1 టేబుల్ స్పూన్ కొంచెం వేసుకోండి. గరం మసాలా కూడా రైస్ వేసాక వేసుకోవాలండి, మొత్తం ఇప్పుడే వేసేయకూడదు. మొత్తం నీట్గా బాండల్కి అది కరుచుకోకుండా బయటకు వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనం అన్నం ముందుగానే ఒక బౌల్లో తీసుకొని ఆరబెట్టుకోవాలి. తర్వాత ఎగ్ ఫ్రై చేసుకున్నాక ఈ అన్నం దాంట్లో వేసేయాలి. అన్నం అంతా దాంట్లో కలిసేలా నీట్గా మనం కలుపుకోవాలి. తర్వాత మనం చెప్పాను కదండి, ఉప్పు మళ్ళీ అన్నం వేసాక వేసుకోవాలి, సాల్ట్. మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కలవడానికి. ఇప్పుడు మనం అందులో గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. నీట్గా మళ్ళీ అవంతా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అడ్జస్ట్ చేసుకోవాలండి. మనకు ఉప్పు కానీ కారం కానీ అంతా ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేయండి. కొత్తిమీరని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి. కొత్తిమీర వల్లే ఈ ఫ్రైడ్ రైస్కి టేస్ట్. అది పచ్చివాసన పోయేంత వరకు ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకోండి కొత్తిమీర వేసిన తర్వాత నీట్గా మనం ఇంట్లోనే, బయట ఆయిల్స్ ఎక్కువగా ఉంటాయి కదండి, ఇంట్లోనే ఇలా రోజు ట్రై చేయండి. రోజు వీక్లీ 2 టైమ్స్ అన్నా కానీ చాలా బాగుంటుందండి. కూరగాయలు లేనప్పుడు కూడా నీట్గా ఇలా చేసుకుంటే నోరు కమ్మగా ముద్ద దిగుతుందండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. చూడండి ఎంత చక్కగా, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ప్లీజ్ థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.